15-20 నిమిషాల వరకు. సో భక్తి వినోద్ ఠాకూర్ గారు 1838 అంటే ఎన్ని సంవత్సరాల కింద? ఆల్మోస్ట్ 200 సంవత్సరాల కింద. అవునా? ఇప్పుడు 2024లో ఉన్నాం. 1838 రైట్, ఆల్మోస్ట్ 200 సంవత్సరాల కింద అవతరించారు ఈ లోకంలో. ఆయనకు వాళ్ళ తండ్రి పేరు ఆనంద్ చంద్ర దత్త, తల్లి పేరు జగన్మోహన్ దేవి. సో వాళ్ళిద్దరికి భక్తి వినోద్ ఠాకూర్కి ఇచ్చిన పేరు వచ్చి కేదార్నాథ్ దత్. మరి భక్తి వినోద్ ఠాకూర్ అంటే ఏంటి? ఇవి బిరుదులు, అవి మరీ తర్వాత తెలుసుకుందాం మనం. సో ఆయన యొక్క వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటంటే అపసంప్రదాయాలంతా ఆపేశాడంట. అపసంప్రదాయం అంటే ఏంటి? డీవియేషన్స్, చేంజెస్. మనం ఏమైనా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తూ వచ్చామనుకోండి, తరతరాలుగా ఒకరెవరో మధ్యలో దాన్ని మార్చారు, ఏమవుతుంది? అపసంప్రదాయం, మొత్తం నాశనం అయిపోతుంది. సో కృష్ణుడు కూడా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే ధర్మము తప్పుదారి పడుతుందో నేను వస్తానంటున్నాను. సో అలాగే భగవంతుడు కానీ ఆయన శుద్ధ భక్తుల్ని కానీ పంపిస్తారు. ఎప్పుడైతే ఈ అపసంప్రదాయాలు ఏవైతే డీవియేషన్స్ ఉన్నాయో ఎలాగ రావాలి, ఎలాగ పాటించాలి అనేది అర్థం చేసుకోకుండా వివిధ రకాలుగా మార్పులు చేస్తే అప్పుడు ఇలాంటి ఆచారాలు కానీ భగవంతుడు స్వయంగా కానీ రావడం జరుగుతుంది. సో ప్రభుపాద్ వారు భక్తి వినోద్ ఠాకూర్ గురించి ఒక 4 వాక్యాలు చెప్పారు. అంతకుముందు మనం అర్థం చేసుకోవాల్సింది చైతన్య మహాప్రభు సాక్షాత్తు కృష్ణుడే భక్తుడి అవతారంగా 500 సంవత్సరాలు అంటే 1536-38లో చైతన్య మహాప్రభుగా వచ్చారు. సో చైతన్య మహాప్రభు యొక్క రిలీజన్, ధర్మము ఏంటి? సంకీర్తన. కేవలం ఈ హరినామ సంకీర్తనాన్ని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్ని మంచి లక్షణాలు, మంచి భక్తుల లక్షణాలు వచ్చేస్తాయని చెప్తారు. సో చైతన్య మహాప్రభు ఎక్స్టెన్సివ్గా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, బృందావన్ అన్నింటిలో ప్రచారం చేస్తూ ఈ హరినామాన్ని ప్రచారం చేస్తారు. ఆయన ముఖ్యంగా 6 గోస్వాములు, శ్రీ రూప గోస్వామి, సనాతన గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, భట్ట రఘునాథ, శ్రీ జీవ దాస రఘునాథ, 6 మంది శిష్యుల్ని చేసి వాళ్ళని ప్రత్యేకంగా ఈ భక్తి మార్గంలో లిటరేచర్స్ రాయమన్నారు. అంటే పరంపరలో ఉండాలి అంటే లిటరేచర్ ఉండాలి. అవును, ఎలా పాటించాలి భక్తి? ఎందుకంటే ఎతోమత్ అతోపత్ అంటే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తూ పోతారు చెప్పకుంటే. సో ఒక స్టాండర్డైజ్ మెకానిజం కోసము రూప గోస్వామి అంటే ఈ 6 గోస్వాముల్లో 6 శిష్యులు చైతన్య మహాప్రభుకి మెయిన్గా. ఆ 6 మందిలో రూప గోస్వామి, సనాతన గోస్వామి ఎక్స్టెన్సివ్గా ఉపదేశామృత సింధు, భక్తి రసామృత సింధు అని కొన్ని స్టాండర్డైజ్డ్ లిటరేచర్స్ రాసి భక్తిని ఎలా పాటించాలో రాశారు. సో ఈ ఈ కలియుగం యొక్క ప్రభావం ఏంటంటే ఏదైనా ఒకటి శ్రద్ధగా ఏదైనా స్టార్ట్ చేస్తే కొన్ని రోజులకి ఏమైపోతుంది? అది నాశనం అయిపోతుంది. ఏదైనా స్టార్ట్ చేయండి, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, దాని తర్వాత మరి డిస్టార్షన్స్, డీవియేషన్స్, మోడిఫికేషన్